ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 1. నేను నీలాంజనముతో నీ కట్టడమును కట్టుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. గోడలో ఉన్న రాళ్ళు అంటున్నాయి, మేము ఎక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం, కఠినంగా కర్కశంగా ఉండే కొండచర్యల్లో ఉండేవాళ్ళం. వేడిని వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాల్లేని బండరాళ్ళుగా మలిచాయి. అయితే మానవ హస్తాలు మమ్మల్ని నివాసాలుగా కట్టాయి. మాతో నిర్మితమైన నివాసాల్లో మానవులు పుడుతున్నారు, బాధలు పడుతున్నారు, పండగలు చేసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళని మమ్మల్ని చేసిన సృష్టికర్త నియమించిన పాఠాలను నేర్చుకుంటున్నారు. మేము ఇలా ఆశ్రయమిచ్చే రాళ్ళుగా రూపుదిద్దుకోవడానికి ముందు మేము చాలా శ్రమలను అనుభవించాము. తుపాకీ మందు మా గుండెల్ని చీల్చింది. పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పగలగొట్టాయి. ఆ దెబ్బలకి అర్థం లేనట్టు అనిపించింది. ఎందుకు కొడుతున్నారో తెలిసేది కాదు. వికృతమైన రూపాలతో చెల్లాచెదురుగా పడి ఉన్నాం చాలా కాలం. కొంతకాలానికి మమ్మల్ని ఈ ఆకారంలోకి తెచ్చారు. సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు. ఇప్పుడు మాకు ఆకారం ఉంది, మా ఉపయోగం తెలిసింది. ఇప్పుడు మనుషులకి మేము ఉపయోగపడుతున్నాము. నీవు ఇప్పుడు ఇంకా ఆకారం లేకుండా కోరీలో పడి ఉన్నావు. మాకు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకో అర్థం కాదు, కానీ ఉన్నత సౌధాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడనున్నావు. కొంతకాలానికి దైవహస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి. పరలోకపు దేవాలయంలో సజీవమైన రాయిగా కలకాలం ఉంటావు. నిశ్చల నిశ్శీదిలో నిశ్శబ్ద సంగీతం, చక్కని పాలరాతితో దాక్కున్న సౌందర్యం. సంగీతం వినబడాలన్నా, సౌందర్యం కనబడాలన్నా కళాకారుడు కావాలి, శిల్పి కావాలి. దివ్య సంగీత విద్వాంసుడా, నాలోని సంగీతం నిర్జీవపడకుండా నీ చేతులతో జీవం పొయ్యి. ఓ పరమశిల్పి, నీ సుత్తితో ఉలితో చెక్కి నాలోని సౌందర్యాన్ని వెలికి తీయి. ఆమెన్.